మార్కెట్లోకి కొత్త బాబా వచ్చి చాలా కాలం అయిందనుకున్నాడు ఏమో. ముంబై మార్కెట్లోకి ఒక కొత్త బాబా వచ్చాడు. ఇప్పుడు సిగరెట్ పొగే ధూపం ఊగిపోతూ ఉత్తుత్తి పూజలు చేయడమే విధానం. చిత్ర విచిత్ర వేషాలతో మోసం చేయడమే ఈ బాబా నైజం. కొన్ని నెలలుగా దందా సాగిస్తున్న ఈ బాబా ఆట కట్టించారు పోలీసులు. పిచ్చి పట్టినట్టుగా పూనకాలు, బాబా అంటూ భూత పనులు, సిగరెట్ పొగ ఊదుతూ చిల్లర వేషాలు, సకల సమస్యలు పరిష్కరించేవాడిలా బిల్డప్లు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దొంగ బాబా కహానీలు ఎన్నెన్నో. ఇతని వేషం ఎంత వింతగా ఉందో, ప్రవర్తన అంతకంటే వింత. ఇతగాడి పేరు బాబా రిథం అశోక్ పంచాల్. వయసు 37 సంవత్సరాలు. ముంబైలోని దిండోషి అనే ఏరియాలో బాబా అవతారం ఎత్తాడు. తనపైకి దేవి ఆవహిస్తుందంటూ పూనకాలతో ఊగిపోయేవాడు. పక్కాగా యాక్టింగ్ చేసి అందరినీ నమ్మించాడు. దేవి వచ్చినప్పుడు కోరుకున్న కోరికలు నెరవేరతాయని చెప్పేవాడు. భూత పిశాచాల నుంచి విముక్తి కల్పిస్తా, కుటుంబ కలహాలు, సంతానం లేని సమస్యలకు పరిష్కారం చూపిస్తా, ఇంకే సమస్య ఉన్న క్షణాల్లో హాంఫర్ట్ చేస్తాను అంటూ స్వయం ప్రకటిత బాబాగా మారాడు. ఈ మాయగడి మాటలు నమ్మిన స్థానిక ప్రజలు వీడేదో దైవాంశ సంభూతుడు అన్నట్టుగా క్యూ కట్టడం మొదలుపెట్టారు. దూర ప్రాంతాల నుంచి కూడా జనాలు వచ్చేవాళ్లు. ఇతనేదో చేస్తాడని ఆశించి వచ్చిన వారికి పూజలు చేసినట్టుగా బిల్డప్ ఇచ్చేవాడు. పైగా ఈ దొంగ బాబా దర్శనమిచ్చే టైం ఎప్పుడో తెలుసా? రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు. మాలాడ్ ఈస్ట్ లోని బిఎంసి మైదానంలో అర్ధరాత్రి దర్బార్ నిర్వహించేవాడు. పూజలు కూడా ఆ టైంలోనే. పూజలో వాడే సామాగ్రి ఏంటో తెలుసా? మేక లివర్, ఖరీదైన విదేశీ మద్యం, నాటుకోడి, సిగరెట్లు, ఎరుపు నలుపు రంగు బట్టలు, శ్మశాన భస్మం, నిమ్మకాయలు, డబ్బులు. मागत होता बकरीची कलिजी, लाल कपडा, काला कपडा, निंबू, टाचणी, सिगरेट विधी करून कोणी तिकडे येऊन फेकायचं. ఈ దొంగ బాబా చేసే దొంగ పూజల్లో 2 హైలైట్స్. అందులో ఒకటి తనపై దేవి ఆవహించినట్టుగా ఇలా పూనకంతో ఊగిపోవడం. రెండోది అతి ముఖ్యమైన ఘట్టం ఇదే, సిగరెట్ పొగ ఊదడం. చుట్టూ జనాల్ని కూర్చోబెట్టుకొని ఇలా సిగరెట్ పొగ ఊదటమే ఈ దొంగ బాబా ప్రత్యేకత. అతగాడు వదిలిన సిగరెట్ పొగ పీల్చితే సకల రోగాలు పోతాయట. చిత్ర విచిత్రమైన వేషాలతో ప్రజలను భయపెట్టడం ఇతని నైజం. ఎవరైనా వ్యతిరేకిస్తే భూతాలను వదులుతా, శపిస్తా, దుష్ట శక్తులను అంటిస్తాను అంటూ బెదిరించేవాడు. ఈ దొంగ బాబా ఎపిసోడ్లో ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? 4 నెలల క్రితం వరకు ఇతను జిమ్ ట్రైనర్. మార్కెట్లోకి కొత్త బాబా వచ్చి చాలా కాలం అయిందనుకున్నాడో ఏమో. సడన్ గా జిమ్ ఫీల్డ్ వదిలేసి ఇలా బాబా అవతారం ఎత్తాడు. గతంలో వెలుగులోకి వచ్చిన దొంగ బాబాలకు భిన్నంగా దందా మొదలు పెట్టాడు. ఇతని వేషాలను వీడియోలో రికార్డ్ చేసిన కొందరు స్థానికులు ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు. कोण फेकतोय तेही आपल्याला आम्हाला दिसलं. नंतर सिनियर पोलीस इन्स्पेक्टरला आम्ही हे सगळं प्रकरण दिलं आणि ते कंप्लेंटवर आता FIR झाली आहे. ఇలాంటి దొంగ బాబాలు గతంలోనూ చాలా మంది వెలుగులోకి వచ్చారు. ఇలాంటి వాళ్లను నమ్ముతున్న ప్రజలను తప్పుబట్టాలా, లేక అమాయకులను టార్గెట్ చేస్తున్న ఈ కంత్రిగాళ్లను తప్పుబట్టాలా? ప్రజలారా మీరే చెప్పండి.